నమస్తే, వెల్కమ్ టు ఫాదర్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ. సినిమా ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం రెండు వేరు వేరు, కానీ ఆ రెండిట్లో ఉన్న సారూప్యతను మనకు పరిచయం చేశారు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు. వారి ఫ్యామిలీ మనతో ఉంది, వాళ్ళతో మాట్లాడదాం, చాలా విషయాలు చర్చిద్దాం. హలో సార్. హలో మ్యామ్. హాయ్. ఫాదర్స్ డే డాడ్కి ఏం చెప్పాలనుకుంటున్నాం? హ్యాపీ ఫాదర్స్ డే. సింపుల్. ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ డాడ్? Any memorable moment, I would say him teaching me art. So because of him I'm an architect at this point. So at the start I was not interested, but because he made me draw ever since I was a child, that got me till here where I am. ఓకే సార్, మీరు చెప్పండి సార్. అంటే నిజంగా సినిమా ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం రెండు వేరు వేరు అనే అనుకుంటాం అందరం, కానీ మీరు సెట్స్లో కూడా వాస్తువుని చూసేవారని చెప్పి తెలుసు. అలాగే ఇంకా ఈ జనరేషన్లో ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నారంటే ఫస్ట్ మీరే, అంటే ఇంకా యాదాద్రి అనేసరికి ఫస్ట్ ఆప్షన్ మీరే మొత్తం ముందుండి నడిపించారు. ఎలా అనిపించింది? మీ గ్రౌండ్ వర్క్ ఎలా ఉండింది అసలు? అంటే ఏదైనా ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక మెయిన్ ఒక బ్యాక్ బోన్. నాకేంటంటే అది మనం ఏమనుకున్నా కూడా ఇమ్మీడియట్గా క్రియేట్ చేయొచ్చు, సెట్స్ క్రియేట్ చేయొచ్చు. సో వీ కెన్ సీ ఇమ్మీడియట్లీ ద అవుట్పుట్. బట్ టెంపుల్ అట్లా కాదండి. వీ హ్యావ్ టు స్టడీ అండ్ లాంగ్ ట్రావెల్ ఉండాలి. సో నేను తీసుకున్నప్పుడు నాకు ముందు నుంచే టెంపుల్ అనేది ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ వాస్తు శాస్త్రం మీద నాకు కొంచెం పట్టు ఉంది. సో నేను దానిపైన వర్క్ చేయాలనుకున్నప్పుడు సినిమా అయిన తర్వాత నాకు టెంపుల్ చేయాలని చిన్నప్పటి నుంచి ఆ కోరికలు ఉండేది. బట్ దానికి ప్రాపర్ టైం అంతా రావాలి, దేవుడు ఒక అనుగ్రహం ఉండాలి. సో ఆ రకంగా నాకు ఫిలిం తర్వాత ఒక 8 years టెంపుల్ మీదే డెడికేట్ చేసి, సో జిఆర్ స్వామి గారితో ఉండడం అండ్ గణపతి స్థపతి గారు, సుందరరాజంగ స్థపతి గారు, వీళ్ళందరితో ట్రావెల్ చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి, సో ఇట్స్ అంటే ఇదంతా చెప్పలేం అంత. ఇట్స్ వెరీ దేవుడు ఒక అనుగ్రహం చెప్పాలి. వాసుకి గారు, మీరు చెప్పండి. అంటే లైక్ ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం అనుకుంటాం ఆ కాలంలో ఇలా ఉంది అలా ఉందని. ఇప్పుడు యాదాద్రి అనగానే అందులో ఆర్కిటెక్ట్లో మొత్తం ఆనంద్ సాయి గారు కనిపిస్తూ ఉంటారు. ఆ ప్రాజెక్ట్ తనకు వచ్చినప్పుడు వాట్ హీస్ క్యాపబుల్ అనేది మీకు తెలుసు. వచ్చినప్పుడు ఆ మూమెంట్ ఎలా ఉండింది మీ ఫ్యామిలీలో? తను ఎలా షేర్ చేశారు మీతో? యాక్చువల్లీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు వీ డెంట్ రియలైజ్ ఆనంద్ ఇంత కేపబుల్ అని, ఆనెస్ట్గా చెప్పాలంటే. బట్ ఆనంద్ విషన్ చెప్తూ ఉంటాడు, చెప్పేటప్పుడు ఓకే అని వింటాం అంతే. టీం ఉంటారు కదా, ఆ టీంతో పాటు మేము వింటాము. బట్ నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ సచ్ అ బిగ్ అవుట్కమ్, ఆనెస్ట్లీ ఐఎమ్ టెలింగ్ యూ. బికాస్ ఐవ్ సీన్ ఆనంద్ సెట్స్ అంతా చూశాను, సినిమాస్ అంతా అవన్నీ చూస్తున్నాను. ఐ నో ఆనంద్స్ ఎక్స్పర్టీస్ అందులో, చాలా పర్ఫెక్షనిస్ట్, అది మాత్రం నాకు తెలుసు. బట్ టెంపుల్ అనేది నాకు తెలీదు. బట్ అది ఆ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి హీ వాజ్ సో డెడికేటెడ్, దట్ ఐ నో. బట్ ఒక ఇంత డెడికేషన్ ఉంటే డెఫినెట్లీ అవుట్కమ్ సక్సెస్ఫుల్గానే ఉంటుందని ఒక నమ్మకం ఉంది. బట్ కానీ ఎంత మంచిగా వస్తుంది అండ్ హీఈస్ కేపబుల్ ఆఫ్ దిస్ అని నాకే అప్పుడే తెలుసు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. ఐ కీప్ టెలింగ్ హిమ్. అండ్ నాకు బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్లోంచి టిల్ ద ఎండ్ ఐ వాజ్ విత్ హిమ్. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్స్, ఇష్యూస్, హ్యాపీనెస్ ఆర్ ఎనీ సక్సెస్ఫుల్ అవుట్కమ్. అంటే చెప్పాలంటే ఒక్కొక్క పిల్లర్, అక్కడ ఉన్న ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క స్టోరీ ఫ్రమ్ ఆనంద్ సైడ్ ఉంది. అండ్ ఐ నో ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దాట్ స్టోరీ. సో నాకు అది ఇట్ వాస్ వెరీ ప్రౌడ్. ఆన్ March 25th అనుకుంటాను, ఇట్ వాజ్ అది అప్పుడు జరిగింది కుంభాభిషేకం అండ్ ది లాంచ్ లాగా. సో ఐ వాజ్ వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ. లైక్ ప్రౌడ్ కంటే ఇవన్నిటికీ ప్రాప్తం ఉండాలండి. అందరూ చేస్తారు, సెట్స్ చేస్తారు, ఓకే, యూ క్రియేట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మూవీకి సంబంధించినంత వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది చేస్తున్నారు, బట్ ఇది అందరికీ దొరకదు. దిస్ ఇస్ 1 in a million ఆపర్చునిటీ. దీనికి మాత్రం దేవుడు దయ, గాడ్స్ గ్రేస్ ఉండాలి, ప్రాప్తం ఉండాలి. ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క స్టోరీ అన్నారు ఆనంద్ సాయి గారు. మీరు చెప్పండి ఏదైనా ఒక మంచి స్టోరీ మాకు. అంటే మీరు ఇప్పుడు కేసీఆర్ గారితో కూడా మీ ప్రయాణం సాగింది, చిన్నజీఆర్ స్వామితో కూడా జరిగింది, కాబట్టి ఏదైనా ఒక మూమెంట్ ప్రేక్షకుల కోసం. అంటే టెంపుల్ ఫస్ట్ టెంపుల్ అందరూ దాని మీద స్టడీ చేశాను. ఏంటంటే టెంపుల్ అందరూ కడతారండి. సో లాట్ ఆఫ్ స్థపతీస్ ఉన్నారు మీరు చూస్తుంటే. బట్ నాకేమనిపించిందంటే టెంపుల్ అందరూ కడతారు, మనం కట్టేటప్పుడు అది డెఫినెట్గా ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా
అదొక ఎడ్యుకేషన్లా ఉండాలి. అండ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆల్ అరౌండ్ ఇప్పుడు నేను మోస్ట్ ఆఫ్ సౌత్ ఇండియాలో నేను పుట్టింది చెన్నై, బట్ అక్కడున్న మోస్ట్ ఆఫ్ టెంపుల్స్ చైల్డ్హుడ్ నుంచి మాకు ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి. సౌత్ ఇండియా మీరు చూస్తే చాలా టెంపుల్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి టెంపుల్స్కి వెళ్తాం కాబట్టి మాకు ప్రతి స్కల్ప్చర్లో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ రకంగా నాకు ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ క్రెడిట్ సీఎం గారికి ఇవ్వాలండి, కేసీఆర్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన నన్ను గుర్తించి నాకు సపోర్ట్ చేసి ప్రాజెక్ట్లో దగ్గర దగ్గర 7 years అండి, 7 years. సో నా మీద నమ్మకం పెట్టుకొని ఆయన నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడే నేను అప్పుడే అనుకున్నానండి. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చేస్తానని. బట్ ఫస్ట్ నేను నా ఇమాజినేషన్లో ఏముందో అది యాక్చువల్గా నేను డ్రా చేశాను. గర్భాలయాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయకుండా పక్కలే ఏం డెవలప్ చేయాలి అంటే, దీనికి ముందు మీకు చూస్తే మనం బ్రహ్మోత్సవం చేయాలన్నా కూడా మీకు మాడవీధులు లేవు, ప్రాకారాలు లేవు, ఏవి లేవు. సో ఇవన్నీ రావాలంటే ఎట్లా డిజైన్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసుకొని టెంపుల్స్ అంతా స్టడీ చేసి సౌత్లో ఉన్న టెంపుల్స్ అంతా దాని తర్వాత నేను సీఎం గారికి ప్రజెంట్ చేశాను. సో నా ఫస్ట్ ప్రజెంటేషనే సీఎం గారు ఇమ్మీడియట్గా ఆయన ఏమనుకున్నారో ఆయన అన్నారు, నాకు డ్రీమ్లో ఇట్లా ఉంది, బట్ సేమ్ థింగ్ మన ఇద్దరు ఇట్లా కనెక్ట్ అయ్యాం, సో యూ కెన్ ప్లాన్ చెప్పారు. సో నేను కూడా దాని తర్వాత ఒక 6 months దాకా ఎవ్రీ టైం డిజైన్స్ చేస్తూనే ఉన్నాను. సీఎం గారు చూపించిన డిజైన్ తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. సీఎం గారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఈజ్ మోర్ డివోషన్, అన్ని టెంపుల్స్ తిరుపతి గురించి ఆయనకి 100% అంతా తెలుసు కేసీఆర్ గారికి. సో ఆయన ఇన్పుట్స్ అంతా నాకు చెప్పడం ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది కూడా. సో ఇవన్నీ తీసుకొని ఇమ్మీడియట్గా నాకు ఫిలింలో ఉండడం వల్ల నాకు డ్రాయింగ్స్ ఇమ్మీడియట్గా నేను స్కెచెస్ చేస్తుంటాను. సో ఒక లేమెన్గా ఒక ఆర్కిటెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఒక డ్రాయింగ్ రూపంలో చూపించాలి. సో అందరికీ క్యాట్ డ్రాయింగ్స్ ఇవన్నీ తెలియవు, ప్లానింగ్ అంతా. సో సీఎం గారు చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా డ్రా చేసి చూపించామని. సో ఇమ్మీడియట్గా కనెక్ట్ అయ్యి ఓకే ఇట్లా ఉంటుంది అనేది. సో ఈజీగా అంటే ఒక యాదాద్రి కన్స్ట్రక్షన్ చేయాలంటే బేసిక్గా మనం ఒక కొండపైన అంటే మనకున్న ప్లేస్ తక్కువగా ఉన్న ప్లేస్లో మనం గుడి కట్టాలంటే మినిమం 15 years అవుతుంది, 15-20 years. బట్ సీఎం గారు సపోర్ట్ చేయడము అండ్ మా ప్లానింగు, ఎగ్జిక్యూషన్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి తిరుపతిలో ఎట్లా ఉందో టెంపుల్ అదేలాగా మనకి యాదాద్రి అనేది ఒక తెలంగాణకి తిరుపతిలాగా ఉండాలనేది అనుకొని మేము ప్లాన్ చేసాం. ఇప్పుడు యాదాద్రి చూస్తే అవుట్కమ్ చూస్తే ఇంకా ఎక్సలెంట్. ఇప్పుడు మీరు టీటీడీ మెంబర్గా ఉన్నారు, మరి అక్కడ ఏం చేయబోతున్నారు? అంటే ఇది నేను యాదాద్రి చేసేటప్పుడే నేను తిరుమలలో బ్యూటిఫికేషన్ అడ్వైజర్గా ఉన్నానండి. సో నన్ను అపాయింట్ చేశారు. దాని తర్వాత ఒక అంజనాద్రి టెంపుల్ని డిజైన్ చేశాను తిరుమలలో. సో మళ్ళీ మనకి చేంజ్ మళ్ళీ కొంచెం డిలే అయింది. ప్లస్ నాకేంటంటే తిరుమల దేవస్థానంలో బోర్డు మెంబర్ అవడం అనేది ఇది దేవుడు ఒక అనుగ్రహం, లేకపోతే అవలేం. యాజ్ అ విశ్వకర్మగా నేను ఫస్ట్ టైంగా బోర్డు మెంబర్ అవడం అనేది ఒక టెంపుల్ ఆర్కిటెక్ట్గా అనేది ఇంతవరకు ఎవరు లేరు. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి జనసేన పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడు జీవితం అంతా రుణపడి ఉన్నాను. అండ్ ఒక డిప్యూటీ పవన్ సీఎం కళ్యాణ్ గారితో జర్నీ అయితే మీది అందరికీ తెలిసిందే. సో ఆయన కోరిక ఏంటంటే తిరుమలలో మనకి ఒక బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు టెంపుల్స్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ పార్ట్ అయినా కూడా సో నేను చేయగలను. ఎందుకంటే ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ పొలిటికల్ యాక్టివిటీస్ నేను లేదు. సో అండ్ ఆయన కూడా నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పి అపాయింట్ చేశారు. సో ఇది ఒక నాలో లేదు, బట్ ఆయన మనసులో ఉండి ఆయనే చెప్పడం జరిగింది. సో బోర్డు మెంబర్ అవడం అనేది ఇది నా అదృష్టంగా, అంటే స్వామివారికి సేవ చేయడానికి, అదేలాగా అలిపేరి ఎంట్రన్స్ డిజైన్ అయినా సరే అండి అది కూడా డిజైన్ చేయమని తిరుమల దేవస్థానం వాళ్ళు బోర్డులో మీటింగ్లో అయింది. సో నా టైమ్ ఆఫ్ పీరియడ్లో నేను అది కూడా ఎంట్రన్స్ అండ్ మెట్ల దారి కూడా డిజైన్స్ కూడా చేస్తున్నాను. సో తొందరలో ఆ ప్లానింగ్స్ కూడా అవుతుంది.
ఓకే, వాసుకి గారు, ఇంకా తొలి ప్రేమ సినిమాకి వచ్చేసరికి సినిమా మొత్తం ఒక ఎత్తు, మీది కిచెన్ సీన్ ఒక ఎత్తు. అంటే చాలా మంచి ఒక సెంటిమెంట్ పండిన ఒక సీన్ అది పవన్ కళ్యాణ్ గారితో. మీకు ఎలా ఉంటుంది ర్యాపో ఎవ్రీథింగ్? ఇప్పుడు తను డిప్యూటీ సీఎం అయ్యారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటారా, ఎలా ఉంటుంది? I'm very happy, Andy. And I think he is the most deserving person, basically. మీరు మేబీ ఇప్పుడు మీరు చూస్తున్నారేమో, బట్ అప్పుడు ఆయన మాట్లాడేటప్పుడే వెన్ హీ యూస్ టు కమ్యూనికేట్ అండ్ థింగ్స్ లైక్ దట్, హీ హ్యాడ్ వెరీ బిగ్ థాట్స్. ఓకే, చాలా ఐ మీన్ లైక్ యూనో ఇంటలెక్చువల్ థాట్స్ బేసిక్లీ, నాట్ లైక్ ఆ ఏజ్కి తగ్గినట్టు ఆయన మాట్లాడరు. ఆయన మాట్లాడేది సగం నాకు అర్థమయ్యేది కూడా కాదు. బట్ స్టిల్ హీ హ్యాడ్ వెరీ బిగ్ విషన్ అంటారు కదా అప్పుడే. సో he's definitely the most deserving candidate, and he's a wonderful human being. So definitely I feel a deserving person actually. I'm very happy about it actually. ఫ్యామిలీలో అంటే లైక్ ఇప్పుడు ఆనంద్ సాయి గారు ఫిలిమ్స్ చేసేప్పుడు టెంపుల్కి 7 years 8 years అలా టైం స్పెండ్ చేసినప్పుడు ఏమైనా డిఫరెన్సెస్ ఉండేనా ఫ్యామిలీలో, లైక్ టెంపుల్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అట్లీస్ట్ కొంచెం టైం ఉండేది, బట్ డ్యూరింగ్ యాదగిరి గుట్ట ఫిల్మ్ అనేది ఒక సెట్ వర్క్ అప్పుడు హీడ్ బి బిజీ. సో సెట్కి ముందు ఒక 1 week హీడ్ బి వెరీ బిజీ, అండ్ హీ జస్ట్ ఐ మీన్ ఇంటికి రావడం లేట్గా వస్తారు అవన్నీ ఓకే. బట్ యాదాద్రి అనేది ఇస్ నాట్ అ టైం కన్స్ట్రిక్టెడ్ వర్క్ కాదు అది. సో 24/7 హీల్ వర్క్. సో వీళ్ళు ఎప్పుడో 12:31 వరకు ఏదో డిస్కషన్ జరుగుతుంది, ఆల్ స్కెచింగ్ జరుగుతుంది, ఏదో ఒక రిజాల్వ్ చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి. అగైన్ మార్నింగ్ 4:30 హీల్ వేకప్ సమ్టైమ్స్ 5 o'clock వెళ్ళిపోతారు గుడి దగ్గర. సో ఇట్ వాజ్ అ కంప్లీట్ డెడికేటెడ్ జర్నీ అని చెప్తాను. ఫిల్మ్ ఇండస్ట్రీ అప్పుడు హీ వాజ్ కైండ్ ఆఫ్ ఫ్రీ అంటే హీ నోస్ సెట్ వర్క్ అప్పుడు చాలా బిజీ ఉంటారు, దట్ హీ విల్ నాట్ కాంప్రమైజ్. అప్పుడు కంప్లీట్ డెడికేటెడ్గా ఉంటారు. ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ హీఈస్ అవైలబుల్ ఫర్ అస్, మాతో టైం స్పెండ్ చేసేవారు. బట్ యాదాద్రి జర్నీ వాజ్ కంప్లీట్లీ టోటలీ డివోటెడ్ జర్నీ అని చెప్తాను, విచ్ ఇస్ యాక్సెప్టబుల్. ఐ డోంట్ కంప్లైన్ ఆర్ ఎనీథింగ్, బట్ దట్ వాజ్ ద డిఫరెన్స్. ఎనీవే ద ప్రాజెక్ట్ ఇస్ హ్యూజ్ కాబట్టి ఇట్ డిమాండ్స్ అంత టైం, ఆనంద్ టైం ఇట్ డిమాండ్స్ అనుకోండి. కమింగ్ టు సందీప్, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ? The industry, my parents didn't raise me like that, to be honest. They raised me very like I don't have friends with like industry people and all. Never like actually met them also, like contacted them all. So atla naku atlane normal ga school ki velli vachedame, school friends I have in everybody. Industry means I have a few people, but they're not close to me anymore. అఖిలానందంతో ఎలా ఉంటుంది నీ ర్యాప్? Last time I met him was when I was a child, when I was like I think 8 years old. Atla appudu he's 1 year younger to me. అప్పుడు మీట్ అయ్యింది, దాని తర్వాత ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు అమ్మ చెప్తున్నారు ఎంత బిజీగా ఉండేవారు డాడీ అని యాదాద్రి, అప్పుడు నువ్వు మిస్ అయ్యేవాడు డాడీని? లేదు, యాక్చువల్లీ నేను ఆ టైంలో నేను ఎంజాయ్ చేయాలి కదా డాడీ బయటకి వెళ్తే. ఇప్పుడు వెళ్తే కొంచెం మిస్ అవుతా, కానీ ఆ టైంలో యా ఇట్ వాస్ యాక్చువల్లీ హీ వాస్ వర్కింగ్ వెరీ హార్డ్, బికాస్ హాఫ్ ఆఫ్ ద టైం ఇంట్లోనే లేరు అసలు, బయటే ఉంటారు. విల్ కమ్ 2-3 AM, హీ విల్ డూ హిస్ స్కెచెస్. అగైన్ ఇన్ ద మార్నింగ్ 7:30 హీల్ లీవ్. ఇంట్లో వస్తారు కానీ రాత్రి మాత్రం ఉండేసి పడుకోవడానికి మాత్రమే వస్తారు, కింద పడుకోవడం అంతే. సో అట్లా ఉన్నప్పుడు it was didn't notice the changes, but yeah, he was working very hard that time. ఓకే, ఆఫ్టర్ ఈ బ్రేక్ మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మళ్ళీ ఎలాంటి సెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అంటే ఇట్స్ ఛాలెంజింగ్ అండి, అంటే ఎందుకంటే ఐ హ్యావ్ అ గ్యాప్ ఆఫ్ 8 years. సో యాదాద్రి అయిన తర్వాత ఇప్పుడు చేద్దాం అనుకున్నాం, కళ్యాణ్ గారు కూడా టెంపుల్స్ అంతా అయిపోయింది కదా, సో వాట్ యూ గోయింగ్ టు డూ నెక్స్ట్ అనేది వచ్చింది. సో నాకు అప్పుడు ఆ గ్యాప్ అప్పుడు ఐ సైన్ ద మూవీ, బట్ దాని తర్వాత పొలిటికల్గా వెళ్ళిపోయి. బట్ ఆ ఫస్ట్ షెడ్యూల్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ షెడ్యూల్లో నాకు ఐ హ్యావ్ హ్యూజ్ సెట్, సో హ్యూజ్ స్ట్రీట్ సెట్, దాంట్లో ఒక యాక్షన్ పార్ట్ ఇవన్నీ చెప్పారు నాకు. బట్ మళ్ళీ నాకు ఒక కెరియర్ వచ్చి తొలి ప్రేమ లాగా నాకు ఫస్ట్ టైం మళ్ళీ సెట్ డిజైన్ చేయాలి. ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ తొలి ప్రేమ తాజ్ మహల్ సెట్ గురించి ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, షేర్ చేస్తారా?
అంటే నేను చెప్తున్నాను కంటే నాకు అప్పుడు బిఫోర్ ఏ ఎక్స్పీరియన్స్ లేదు. ఐ ఎక్స్పెక్ట్ నేను సినిమా చేస్తాను నా కెరియర్లో. బట్ సినిమాకి వచ్చిన తర్వాత అందరికీ తెలుసు కళ్యాణ్ గారు నన్ను ఫిలిం ఇండస్ట్రీ తీసుకొచ్చారు. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. నాకు మోటివేషన్ తను నాకు ఇచ్చారు చేయగలం అనేది. బికాస్ మా ఫాదర్ ఆల్రెడీ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ట్ డైరెక్టర్ బి చలం గారు. సో 700 సినిమాల దాకా చేశారు. సో నాన్నగారు ఒక ఎక్స్పీరియన్స్ ఆయన డెఫినెట్గా నా బ్లడ్లో ఉంటుంది. సో నేను నార్మల్గా అప్పుడు స్కెచెస్ వేసేవాడిని. బట్ తాజ్మహల్ అనేది ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అండి. ఇట్స్ అ వెరీ ఫస్ట్ మూవీలోనే అంత హ్యూజ్ సెట్ అనేది. సో అది ఎట్లా డిజైన్ చేయాలి, ఒక మినేచర్ తీసుకొని దాన్ని క్యాల్కులేషన్ చేసి ఆ రకంగా స్టార్ట్ చేశానండి. సో ఎడ్జ్ ఆఫ్ ద సీ అంటే అది ఇప్పుడు మనం వేయమన్నా కూడా నేను ఆ రిస్క్ తీసుకోలేదు. ఎందుకంటే చాలా క్యాల్కులేషన్ చేస్తాను. హై టైడా లో టైడా సీ దగ్గర వేస్తే అప్పుడు నాకు ఏ క్యాల్కులేషన్ లేదు, రిస్క్ తీసుకుని చేశాను. బట్ ఫస్ట్ మూవీయే అంత ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. బట్ ఫిలిం ఇండస్ట్రీ తర్వాత నేను టెంపుల్ కూడా తీసుకుంటే నాకు ఫస్ట్ టైం జిఆర్ స్వామి వారి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ డిజైన్ చేశాను. అది స్వామివారు నాకు ఫస్ట్ నా డ్రాయింగ్స్ చూసి పిలిచి చేయమన్నారండి. అప్పుడు అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సినిమా తర్వాత. బట్ ఇట్స్ హ్యూజ్ ప్రాజెక్ట్. సో అదొక పెద్ద ఛాలెంజ్. నేను చేయగలనా అని ఒక డౌట్ ఉన్నప్పుడు స్వామివారు ఏమన్నారంటే లేదన్న నువ్వు నేను స్థపతులు నీకు పెడతాను నేర్చుకో అని చెప్పి రెగ్యులర్గా మై హోమ్ ఆఫీస్లో జగపతిరావు గారు మై హోమ్ అతను ఆయన బాగా చాలా సపోర్ట్ చేశాడు నాకు. అండ్ ఆయన త్రూగా నేను ఆ ప్రాజెక్టు కంప్లీట్గా డిజైన్స్ కాన్సెప్ట్స్ అన్నీ నేను చేశానండి. చేసేటప్పటికి ఆ ఎక్స్పీరియన్స్లో నాకు యాదాద్రి ప్రాజెక్ట్ వచ్చింది. బట్ ఇట్స్ అదే చెప్తున్నాను కంటే ఏది ప్లాన్ లేదు. ఏది ప్లాన్ బిగ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఉత్సద్ భగత్ సింగ్ చూసుకుంటే మాకు ఇంకొక నెక్స్ట్ నెక్స్ట్ 10th నుంచి స్టార్ట్ అవుతాయి. వీ హ్యావ్ 45 డేస్లో సినిమా మ్యాక్సిమం వర్క్ చేయాలి. సో దానికి ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్ పార్ట్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి. సో యూత్ సెట్స్ వీ హ్యావ్ టు క్రియేట్. సో నాకు స్టార్ట్ అయిపోతే ఐల్ బీ మీన్ అంత కష్టం. టెంపుల్ డిజైన్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఐ నాట్ థింక్ ఇట్స్ బట్ ఎవ్రీథింగ్ ఇస్ టెంపుల్ అంటే ఒక డ్రాయింగ్ చేస్తే ఎన్నో లేయర్ డ్రాయింగ్స్ చేయాలి. బట్ ఇక్కడ అట్లా కాదండి. సినిమా అనేది అప్డేట్లో యూనో ఉండాలి. అండ్ అప్డేట్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ డిఫరెంట్ సెట్స్ యూనో ద మెటీరియల్ దగ్గర నుంచి ప్రతి డీటెయిలింగ్ నుంచి. సో నౌ టెక్నాలజీ ఇస్ డెవలప్డ్ మోర్. సో దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే ముందు మాకున్న ఛాలెంజ్ ఏంటంటే ప్రతి సెట్ వేసేటప్పుడు మేము చాలా డీటెయిలింగ్ చూడాలి. ఇప్పుడు ఎట్లాగా ఉందంటే మనం సెట్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా గ్రాఫిక్స్లో ఎరేజ్ చేసుకుని వెళ్ళిపోతారు. సో ఒక 50% యమదొంగ చేసేటప్పుడు ఫుల్ ఫ్లోర్ సెట్ మేము వేసాం. BSF 2లో బిగ్గెస్ట్ ఫ్లోర్లో వేసాను. అప్పుడు కంప్లీట్గా సీలింగ్ కూడా వర్క్ చేసాం. ఇప్పుడు మనం సీలింగ్ కూడా అక్కర్లేదు, 50% చేస్తే చాలు అగైన్ గ్రాఫిక్స్ అయిపోతుంది. సో ద టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఇది మోర్ ముందుకుంటే ఆర్ట్ డైరెక్టర్స్ నౌ వెరీ ఈజియర్ పార్ట్. బట్ దాంట్లో ఎంత సెట్ వేసామని కాదని డీటెయిలింగ్ ప్రాప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టిస్ట్ని డామినేట్ చేయకూడదు, సెట్కి ఒక క్యారెక్టర్ ఉండాలి, సో స్టోరీ ఉండాలి. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఫర్ ద ఆర్ట్ డైరెక్టర్. అందుకే సో ఐ థాట్ ఆఫ్ ఇప్పుడు ఇంకొక తమిళ్లో కూడా ఎస్జే సూర్య మూవీ ఐ స్టార్టెడ్ సైనింగ్ మూవీ కొంచెం ఇదండి అంతే. వాసుకి గారు మొత్తం ఆర్కిటెక్ట్, ఇంట్లో ఎలా ఉంటుంది, తన ప్రజెన్స్ ఎలా ఉంటుంది, హౌ పర్టికులర్ హీఈస్? He's not particular at all. ఇంట్లో he's a very normal person at home. He's not even an art director or an architect at home. So I mean ఏదైనా డిజైన్ చేసేటప్పుడు he will have his own ideas. బట్ ఇల్లు ఇలాగే ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఏం అలా ఇబ్బంది పెట్టేవారు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన రూమే చాలా డర్టీగా ఉంటుంది జనరల్లీ చెప్పాలంటే. ఆయనే బట్టలు అటు ఇటు వేస్తారు. ఆ పర్టిక్యులర్గా ఇంత ప్రిసైజ్గా నీట్గా ప్రెస్టీన్గా ఉండాలి అదంతా ఆనంద్కి లేదు. He will not even ask, I mean like అటు ఇటు ఉన్నా కూడా ఏం అడగరు. సో he is very chill about it. ఓకే, కమింగ్ టు యూ. మీరు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేసిన మూవీస్ చాలా 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 బాగున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? I've done one with Nara Rohit garu, and I've done one with Z5 ఇది. They both are yet to release.
And I would be doing this from this Monday, the 90s Anand Devrakonda movie. That's all. ఓకే, అంటే చాలా గ్యాప్ తర్వాత వచ్చింది కదా ఇండస్ట్రీలో, మీరు ఏమైనా చేంజెస్ కానీ గమనించారా? మేబీ నేను చేంజెస్ అయితే ఉంటాయి కదా, ఇట్స్ లైక్ 25 yearsకి చేంజెస్ లేకుంటే ఎలా ఉంటుంది. బట్ నాకు పెద్దగా ఐ మీన్ నా ఆస్పెక్ట్లో నాకేం పెద్దగా నాకు చేంజ్ కనిపించట్లేదు. ఇట్స్ ద సేమ్. ఆర్ నేను పెద్దగా నోటీస్ చేయలేదేమో, ఏదో నా దారిలో నేను వెళ్తూ ఉంటానేమో. బట్ చేంజెస్ అయితే యా, ఫర్ సమ్ రీజన్స్ ఎస్, ఇట్ ఈస్ గుడ్. మోర్ రెస్పెక్ట్, more organized, more cultured, I would say, to be honest. Yeah. ఓకే, ఆనంద్ సాయి గారు, అలిపిరి నుంచి మీరు నడుచుకుంటూ మెట్ల మార్గంలో వెళ్ళినప్పుడు ఎలాంటి టాపిక్స్ నడిచాయంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మధ్య మీ మధ్య? ఎప్పుడు మాకు ఆల్మోస్ట్ ఒక డివోషన్ కనెక్షన్ మా ఇద్దరికి ఉంటుంది ఇప్పుడు. సో అలిపిరి నడిచేటప్పుడు ఇట్స్ ఫ్రెండ్స్గా మేము చాలా ద పర్సనల్గా వీఆర్ మోర్ ఇంటూ, అంటే మేము మాట్లాడుకున్నప్పుడు వీ నెవర్ ఫీల్ దట్ స్ట్రెయిన్, బికాస్ ఆయన ఫాస్టింగ్లో ఉన్నారు దాని ముందు. సో ఫాస్టింగ్లో ఉంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు వాక్. బట్ ఆ టైంలో ఐ లవ్ టు సపోర్ట్ హిమ్, మాట్లాడుకుంటూ. అండ్ తిరుపతికి వెళ్తే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఇట్స్ నైస్ అండి. అంటే మెట్ల దారిలో మనం ఏమి చేయొచ్చు, ఇంకా బెటర్మెంట్ చేయొచ్చు, ఈ డిస్కషన్ అంతా అయింది. మేబీ అదే రీజన్గా ఉండొచ్చు ఆయన నన్ను బోర్డు మెంబర్ చేయడానికి. సో మీకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఏదైనా ఇమీడియట్గా చేంజ్ చేయాలి అంటే టీటీడీలో ఎలాంటి చేంజెస్ అనుకుంటారు? టీటీడీ అనేది మనం ఏదైనా తీసుకుంటే ఇమ్మీడియట్గా మనం చేయడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండి. బికాస్ ఏంటంటే దానికి ఒక బోర్డ్ కమిటీ ఉంటుంది, డిస్కషన్స్ అవుతాయి. అంటే మనం అనుకున్నట్టు ముందుకు ఇమ్మీడియట్గా వెళ్ళలేము, బికాస్ నాకు సిస్టమ్ కొత్త. బట్ మనం ఏవి చేయాలన్నా కూడా మనకి ఒక ఈఓ చైర్మన్ వీళ్ళ సపోర్ట్స్ మోర్ ఓవర్ కావాలి. సో వాళ్ళకి మనం నా ఒక ఐడియాస్ అంతా మీటింగ్లో పెట్టి, అండ్ మనకున్న ప్రాబ్లమ్స్ ఉన్న క్యూ లైన్స్లో అయినా సరే ప్రజలు ఎట్లా ఇబ్బంది మేము అన్నీ వీ డిస్కస్ చేసి ఏం చేద్దాం అనేది. ఇదంతా ఒక్క రోజులో జరిగే విషయం కాదు. ఎందుకంటే జనాలు డివోటీస్ వస్తూనే ఉంటారు. మనం ఎక్కడ కూడా మనల్ని ఆపి మనం ఏ పని చేయలేం. వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు, అండ్ వర్క్ కూడా మనం అనుకున్నట్టు ప్లాన్ చేయాలి. సో ఆ సిస్టమేటిక్ లాట్ ఆఫ్, అంటే ఎందుకంటే నేను ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేసేటప్పుడే నాకు అనిపించింది, తిరుమల ఈజ్ ఒక స్టేట్ అండి. అంటే సో మెనీ ఎంప్లాయీస్, వర్క్, వాళ్ళ సిస్టమ్ ఇస్ టోటలీ ఇస్ వెరీ బిగ్. బట్ ఏదైనా బోర్డులో ఉన్న ఆ చైర్మన్ అయినా వాళ్ళు సపోర్ట్ ఉంటే ఎనీ బోర్డ్ మెంబర్ కెన్ డూ ఇట్. ఓకే, కమింగ్ టు ద ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ గురించి వస్తే ఎక్కువగా ఫ్యామిలీ ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు? ఎక్కడైనా వెళ్ళిపోతాం. హూ ఈజ్ ఎక్కువగా సెల్ఫీలు తీసేవాళ్ళు ఎవరు? అందరూ తీసుకుంటారు. యాక్చువల్లీ ఆనంద్, నువ్వే ఒప్పుకోవాలి. ఆనంద్ takes the most of the photographs, selfies. ఎందుకంటే క్రియేటివ్ పీపుల్ ఆల్వేస్ లైక్ దట్. ఇంతకుముందు సెట్ కూడా క్రియేట్ చేయడం చూసాం మనం సిట్టింగ్. యు సీ దట్ ద ఫాదర్స్, క్రియేటివ్ పీపుల్ అంటే వేరే తీస్తారు, వాళ్ళని తీసుకోరు కదా. సెల్ఫ్ పోర్ట్రేట్ క్రియేటివిటీ. లాస్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళారు? యూకే వెళ్ళారు ఫర్ హిస్ గ్రాడ్యుయేషన్, సందీప్స్ ఆర్కిటెక్చరల్ డిగ్రీ కోసం. మీ ట్రావెల్ బ్యాగ్లో ఖచ్చితంగా ఉండే ఏదైనా ఒక సర్ప్రైజ్ ఐటమ్ ఏముంటుంది? తను ఏం క్యారీ చేస్తారు మీరు చెప్పండి. తన బ్యాగ్లో కంపల్సరీ ఉండేది ఏదైనా? నాకు You're asking him, about your bag. No, I never forget it. Even though if anything I want, so I'll ask only her. At least guess అయినా చేసి చెప్పు ఏదో ఒకటి. వాసుకి గారు మీకు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదైనా ఉందా? My son and my daughter. ఇలా సర్ప్రైజ్ అవుతుంది ప్రపంచానికి తెలుసు. No, caring is very important. సో ఎడ్యుకేషన్ అయినా సరే, ఎందుకంటే నేను అవైలబిలిటీ ఉండను కాబట్టి. అండ్ ఐ హ్యావ్ టు టెల్ మై డాటర్, షీ ఈజ్ మోర్ సపోర్ట్ టు అర్షిత. తను మెడిసిన్ చేస్తుంది యూకేలో. సో షీ లైక్ వాసుకి. అండ్ సందీప్ ఈజ్ very obedient son, I can say, because of
తనకి ఎప్పుడు ఆర్ట్ ఇంట్రెస్ట్ లేదు. బట్ సడన్గా తనకి ఒక ఆఫ్టర్ 12th గోట్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం వచ్చి పుష్ చేయనేది నేను, తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే. సో నాకు కూడా బేసిక్గా ఎప్పుడు ఆర్ట్ మీద లేదు. మళ్ళీ నాకు ఒక త్రూ కళ్యాణ్ గారి త్రూగా నేను ఆర్ట్ డైరెక్టర్ అయ్యాను. సో మేబీ నాకు అదే అనిపించింది. సో ఈ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిల్. సో పేరెంట్స్ హ్యాస్ టు బి ఎంకరేజ్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు లీవ్ దేర్ ఐడియాస్. సో అందుకోసం నో ఐ కెన్ సీ ఐఎమ్ వెరీ లక్కీ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఇస్ మూవ్. ఇలా ఏ పాయింట్ దగ్గర మీకు మళ్ళీ ఆర్ట్ సైడ్ ఇంట్రెస్ట్ వచ్చింది సందీప్? యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్లో నేను వెళ్ళినప్పుడు నాకు నో ఇంట్రెస్ట్. జస్ట్ ఐ డూ పెయింటింగ్స్, canvas paintings, art drawings, everything. But when I joined first year also, I didn't have any interest. కానీ వెళ్ళినప్పుడు ఒక ఫస్ట్ థర్డ్ ఇయర్ అప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే ఫెల్ట్ లైక్ నేను చేయగలుగుతా. ఎందుకంటే ఐ కేమ్ బ్యాక్ హియర్, ఇక్కడికి వచ్చాను, ఒక ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు ఐ లైక్ హౌ ఆర్కిటెక్ట్స్ బిల్డ్ బిల్డింగ్స్, హౌ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఇట్. we create people's homes, so their comfort space. So it's a very big thing. So it's I'm lucky to actually be an architect. So atla slowga nachi I wanted to grow in that profession, follow my dad's footsteps as well. అంటే ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్? అంత లగ్జరీ అయినా లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అవైలబిలిటీలో ఉండేలాగా ఏమైనా ప్లానింగ్ చేస్తావా? For houses, it depends on the client's requests. I will only decide. That depends on the client. If he wants poor people or rich people or middle class, it's up to him. But if I ever have that kind of a construction company or anything, I will definitely go for it. ఎలా అనిపిస్తుంది అంటే ఆర్ట్ సైడ్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఏమా ఒకేలానే ఉంది. ఎక్కడికి వెళ్ళినా క్రియేటివిటీ ఫ్లోస్. సో wherever your designs come with you, along with you. So there's no difference between there and here. ఓకే, కమింగ్ టు ద రోడ్ ట్రిప్స్ కానీ అలా వెళ్తున్నప్పుడు ఎవరు ఎక్కువగా మ్యూజిక్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ? He sings well. ఓకే, ఎనీ సాంగ్ ఫర్ us? He sings really well. Actually, I mean, like, maybe a mother will always say, "Edi chesina kodku bagundi," but genuine ga as a third person also he sings decently well. I don't know, Telugu song. Right? తెలుగు ఎదతో తెలుసా ప్రేమనుకోన మనసా చూడకముందే వెనకే నడిచే తోడొకటుంది కలిసా తెలియదే అడగడం ఎదురై నువ్వే దొరకడం మాయనో ఏమిటో ఏమో అరెరే మనసా ఇదంతా నిజమా. వెరీ నైస్, చాలా చక్కగా పాడారు. Today it's not a good thing. Actually, generally he practices with the guitar. You learned Hindustani this. ఓకే ఓకే, Yeah, he అది తెలుస్తుంది. completed చాలా చక్కగా పాడారు. చూడడానికి హీరో లాగా ఉన్నావు, మరి ఏమైనా ట్రై చేస్తావా హీరో? హీరో ఎప్పుడంటే హీరోకి ట్రై చేస్తారు, చుట్టూ ఉన్న ట్రై చేస్తారు. He's at present focusing on his architecture only. ఆర్కిటెక్చర్ ఓన్లీ. ఫస్ట్ ఐ ఫోకస్ ఆన్ వన్ థింగ్, అండ్ తర్వాత ఇంకోటి చూసుకున్నానని. ఓకే, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఫుడ్ ఎవరు ఎక్కువగా కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేస్తారు? ఫుడీ. ఓకే, మమ్మీ ఏ ఫుడ్ చాలా బాగా చేస్తారు? రసం, యాక్చువల్లీ రసం, క్యాప్సికమ్, ఆల్ సౌత్ ఇండియన్. మీరేమంటారు, లైక్ సాంబార్, రసం, బంగాళదుంప, ఆల్ ఆఫ్ దట్ వెరీ నైస్లీ షీల్ మేక్ హోమ్ కుక్ ఫుడ్. సో వెరీ హెల్తీ. ఫాదర్స్ డే రోజు ఎలా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు? Usually ఎలా చేస్తారు? But if there is, we will just order some food. We'll just Order some food? watch some movie. That's it. Might give him a gift. Might. Yeah, might. We've never given him it. We've never given him a gift. All these years మేము ఇవ్వలేదు. ఇవ్వలేదా? అంటే స్పెసిఫిక్గా ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ ఫాదర్స్ డే రోజు మాత్రం పాపం ఎందుకండి ప్యాంపర్ చేయాలి? ఎవ్రీడే చేయొచ్చు.
అంటే ఎవ్రీడే దొరికితే ఓకే So there are times I've just gifted him like, I won't say like 1 or 2 things randomly. If I get my first salary, I'll give him. There's no He occasion on gifted it. him a For me, perfume that from is an his first occasion. salary. ఓకే For me, that's the occasion. For me, my first salary, buying it for him is the occasion. There is no, it's his father's day, it's his birthday, there's nothing like that. So whenever I feel like, I'll do something for him. That's it. లెట్స్ టాక్ అబౌట్ హర్షిత గురించి ఏమైనా షేర్ చేయండి. Hashu, I mean, like, we miss her here, but she's such a wonderful daughter. Actually, we are so lucky to have her in the family. Cheppalante. Not that because she's my daughter, avanni kaadu. I see a lot of other kids also. I'm so lucky to, we're all very fond of her. అంటే తను ఇక్కడ లేదు అన్నదే మాకు పెద్ద ఇట్స్ చాలా పెద్ద లోటు అది. బట్ యునో షీఈస్ దేర్ ఫర్ అ వెరీ గుడ్ కాజ్, హర్ కెరియర్ అవన్నీ ఉండాలని చెప్పి. అండ్ మేమేమో ఏదో చెన్నై టు హైదరాబాద్ లాగా మేము వెళ్తూ వస్తూ ఉంటాం. ఎవరికి ఛాన్స్ దొరికితే వాళ్ళు. ఈవెన్ ఫర్ ఆనంద్ ఇన్ దాట్ కేస్, హీ గోస్ దేర్ ఓన్లీ టు కుక్ ఫర్ హర్. యాక్చువల్లీ యూకే వెళ్తే కూడా ఒక 1 week ప్లాన్ చేస్తే ఆ 1 weekలో 1 day హీల్ గో అవుట్ సమ్ టైమ్, లండన్ వెళ్ళడము, ఏదో సమ్ షాపింగ్ వాట్ ఎవర్ టు గో అరౌండ్ అండ్ థింగ్స్. The rest of the 6 days he will only cook for Harshu. ఓకే. So he's that kind of a father. And ఎప్పుడు హర్షు ఇండియాకి వచ్చి యూకేకి మళ్ళీ వెళ్తుంది అంటే ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఎంత ఇదైనా, షీ లీవ్స్ బై లైక్ 1:30 అరౌండ్ కదా ఎయిర్పోర్ట్కి, మిడ్ నైట్ ఫ్లైట్. సో షీ లీవ్స్ అరౌండ్ 1:32 and 10:30 he will get fresh food. He will cook biryani for her, cook pulusu ఇవన్నీ చేసి ఫుల్ 10:30 he will start. 12:30కి ఫ్రెష్గా కుక్ చేసి దాని బ్యాగ్లో పెడతారు. వెళ్ళిన తర్వాత చాలా కష్టపడుతుంది, లైక్ 2 daysకి. నేను ఎంత చెప్పినా he won't listen. ఎంత టైర్డ్ ఉన్నా he'll cook for her. I mean, this is something. See, అందరూ మేబీ డబ్బులు ఇస్తారు, ఐ మీన్ ఐ డోంట్ బ్లేమ్ దట్. డబ్బులు ఇస్తారు, కొనుక్కో అంటారు, నువ్వు ఏదైనా చేసుకో అంటారు. మనం స్వయంగా పర్సనల్గా లవ్ అండ్ అఫెక్షన్ ఆ టచ్తో చేయడం అనేది ఇస్ ద బెస్ట్. Yes. So you can give money to buy biryani and all, but you making biryani is something that is a very good thing. So that I like about Anand. Actually, ఎంత టైర్డ్ ఉన్నా every time he'll pack food for her. అక్కడికి వెళ్ళినా కూడా he'll give food for her. అది ఏదైనా మీకోసం చేస్తూ ఉంటారు. ఎవ్రీడే ఆనందే కుక్ చేస్తున్నాం, నా కోసం అనేది కాదండి. ఆఫ్టర్ లైక్ వాట్ యాదగిరి గుట్ట స్టార్ట్ అయిన తర్వాత హీ డెవలప్డ్ అ ప్యాషన్ ఫర్ కుకింగ్. ఐ డోంట్ నో ఎట్లా వచ్చిందని నాకు తెలీదు. సడన్లీ హీ డెవలప్. టిల్ దెన్ ఆనంద్ కుకింగ్ చేసింది లేదు, బట్ సడన్లీ హీ స్టార్టెడ్. హీ కుక్స్ వెరీ వెల్. యాక్చువల్లీ చెప్పాలంటే సౌత్ ఇండియన్ కూడా హీ కుక్స్ వెల్. నౌ ఇట్స్ ఇఫ్ ఆనంద్ ఇంట్లో ఉంటే ఆనందే కుకింగ్. ఓకే. ఆనంద్ మీరు ఎందుకు స్క్రీన్ పైన కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు? అంటే మీ జర్నీ చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఏదైనా క్యారెక్టర్ కోసమైనా ఏదైనా ఎందుకు? బాగుండడం ఇష్టం లేదా మీకు? ఇది ఆనంద్ కావాలని కెలుకుతున్నాను. ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్. ఆర్టిస్ట్, ఐ నీడ్ టు డూ లాట్ ఆఫ్ టెంపుల్స్ చేయాలంతే నాకు. అంటే నెవర్ థాట్ ఆఫ్ ఇట్. మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా పోనీ అనే క్యారెక్టర్స్కి? నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. షూట్లో ఇంతవరకు నేను చేసిన మూవీలో కూడా అండి, మోస్ట్లీ మూవీస్ చూడను బేసిక్గా. అండ్ సెట్లో సినిమా అయ్యేటప్పుడు తెలుస్తుంది నేనే ఆడేటన్నా, సో నేను కనపడను. సో ఐ జస్ట్ డూ మై వర్క్ అండ్ కమ్ హోమ్. మోస్ట్ ఆఫ్ సినిమా లేదంటే ఇల్లు. ఓకే. అంటే ఎవరు నా దగ్గర రారు ఫస్ట్, అంతే బేసిక్గా. వాసుకి గారు, మీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? అలా ఏం లేదండి. ఎనీ గుడ్ రోల్ ఇస్ అ డ్రీమ్ రోల్. ఎనీ గుడ్ రోల్లో ఆనంద్ గారు ఫిట్ అయ్యేలా ఉండి ఎవరైనా అప్రోచ్ అవుతే చేస్తారా? ఆనంద్ గారు ఫిట్ అయ్యేలా గుడ్ రోలా? ఐ డోంట్ నో అండి. ఐ లైక్ ఆనంద్ చేయాలి కదండి. అదే తను చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఐ డోంట్ థింక్ సో. హీస్ అ వెరీ రిజర్వ్డ్ పర్సన్. ఇంత కూడా మాట్లాడరు యాక్చువల్లీ. ఇంట్లో మాట్లాడతారు, తెలిసిన ఫ్రెండ్స్తో, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో, వీళ్ళందరితో బాగా సరదాగా ఉంటారు. He's very hilarious basically. He's got a very good humor sense. చాలా బాగా జోక్స్ క్రాక్ చేస్తుంటారు, అవన్నీ ఓకేనే. బట్ ఈజ్ బేసికలీ ఎ వెరీ షై అండ్ రిజర్వ్డ్ పర్సన్. చాలా హీ కీప్స్ థింకింగ్ ఏమో మరి, ఆర్ క్రియేటివ్ పీపుల్ అలాగా ఉంటారో నాకు తెలియదు కానీ, బట్ ఈజ్ అ వెరీ షై పర్సన్ బేసిక్లీ. ఆనంద్ గారు, అయితే వాసుకి గారు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్?
వైఫ్ అసలు ఎన్ని చూసారో కూడా నాకు తెలియదు. అయితే తొలి ప్రేమ ఓన్లీ హీ సీన్, అదర్వైజ్ ఐ డోంట్ థింక్ హీ సీన్ ఎనీథింగ్. ఐ విల్ వాచ్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మూవీస్, ఓల్డ్ మూవీస్. దానికోసం ఇప్పుడు నేను బ్లాక్ అండ్ వైట్ చేయలేవు. బట్ ఇన్ మై పర్సనల్ నాకు స్టిల్ ఇంకా ఆ బ్లాక్ అండ్ వైట్ నుంచి మనకి ఎంత కలర్ మూవీస్ వచ్చినా కూడా బట్ దాని వీ కాంట్ రిప్లికా టు ద బ్లాక్ అండ్ వైట్. సో ఎన్టీ రామారావు గారు అయినా నాగేశ్వరరావు గారు అండ్ తమిళ్లో శివాజీ, ఎంజి రామచంద్ర. సో మోస్ట్ ఆఫ్ నేను చెన్నైలో ఉన్నప్పుడంతా లైక్ బట్ కన్యాశుల్కం, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ ఇట్లా సినిమాలు ఎన్ని టైం మనం రిపీట్ చూస్తే కూడా ఒక ప్లెసెంట్గా ఉంటుంది. సో ఆ సౌండ్స్, సో ఆల్వేస్ ఇప్పుడున్న జనరేషన్లో ఆల్రెడీ మనకున్న డిస్టర్బెన్స్కి సౌండ్స్ ఎక్కువై, సో ఐ లవ్ అవే ఫ్రమ్ ద సౌండ్స్. ఓకే. సో సందీప్, అయితే నువ్వు చెప్పు, మమ్మీ చేసిన క్యారెక్టర్స్లో నీకు ఎక్కువగా నచ్చింది? రీసెంట్గా మామ్ క్యారెక్టర్ చేసింది, సూపర్బ్గా ఉంది. అలాగే ఉంటుందా మమ్మీ ఇంట్లో? లేదు, నేను కూడా చూడలేదు మూవీ. నేను చూసింది ఓన్లీ తొలి ప్రేమ. దాన్ని చూసినప్పుడల్లా చిన్నప్పుడు ఏడ్చేవాడిని. ఎందుకంటే లాస్ట్ సీన్లో మమ్మీ పెళ్లి చేసుకున్నప్పుడు ఏడుస్తారు కదా, నాకు అదొక్కటే గుర్తుంది. అరే మమ్మీ ఏడుస్తున్నారని చెప్పి నేను ఏడ్చేస్తా అంతే. దాని తర్వాత ఐ నెవర్ వాచ్డ్ దట్ మూవీ. రోల్స్ అని ఏం లేదు, ఐ లైక్ హర్ యాస్ అ మదర్ ఓన్లీ. ఫ్యామిలీ అంతేనండి, అందరికి ఇండివిజువాలిటీ ఉంది. వాళ్ళు నన్ను ఆ దీంట్లో చూడరు, యాక్చువల్లీ ఆ పర్సెప్షన్ లో చూడరు. ఆనంద్ అడిగితే వైఫ్ అంటారు, వీళ్ళు అయితే మదర్ అంటారు, అంతే. బట్ ఐఎమ్ ఆల్సో లైక్ దట్ అండి. 90% ఆఫ్ మీ ఇస్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్, సో ఐ డోంట్ బ్లేమ్ దెమ్. ఓకే. ఆనంద్ గారు, మీకు పవన్ కళ్యాణ్ గురించి ఒక ప్రశ్న ఏంటంటే, మీది చాలా రోజుల నుంచి జర్నీ ఉంది కదా, మీరు యూజువల్గా కలిసినప్పుడు ఎలాంటి టాపిక్స్, పాలిటిక్స్ మాట్లాడతారా, ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడతారా, సనాతన ధర్మం గురించి మాట్లాడతారా? ఇప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ఆయన పర్సనల్ పార్టీ ఆఫీస్, ఆయన హౌస్, అవన్నీ ఆ డిజైనింగ్ ఆ పార్ట్లో ఉన్నాను. ప్లస్ మేము ఇద్దరు ఇవేం మాట్లాడుకోండి ఫ్రెండ్స్ లాగా. ఫ్రెండ్స్కి కొన్ని పాలిటిక్స్ అంటే టోటల్గా నాకు కళ్యాణ్ గారితో అవే ఉండదు. అదే మేము కలిసేటప్పుడు అన్నీ మర్చిపోతాం, ఆల్ అరౌండ్ మేము ఆ డిస్కషన్స్ మేము మళ్ళీ ఇద్దరు కూర్చున్నప్పుడు అవి ఉండదు మాకు. సో వీ హ్యావ్ వెరీ గుడ్ ఫన్. మేము ఇద్దరు మూవీ వాచ్ చేస్తుంటాం, చూస్తుంటాం. ఎవ్రీ డే ఇట్ హ్యాపన్. సో ఈజ్ హార్డ్ వర్క్, అంటే 24/7 హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ ఆయన పొజిషన్కి ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారంటే ఈజ్ వర్క్ లైక్ ఎంత రెస్పాన్సిబిలిటీ, అంటే ఒక ఫిలిం చేస్తూ ఇమ్మీడియట్గా పొలిటికల్ మళ్ళీ ఆ మీటింగ్స్కి వెళ్ళడం అనేది ప్రపంచంలో ఎవరు చేయని విషయం అండి ఇది. ఎందుకంటే ఒక పక్క మీటింగ్స్ అటెండ్ చేయాలి, ఒక పక్క కమిట్మెంట్ ఉన్న ఫిలిమ్స్ చేయాలి, చాలా ప్రెషర్ ఉంటుంది. సో ఆల్వేస్ ఐ షేర్ విత్ హిమ్ థింగ్స్ టు బి ట్రై టు బి మోర్ ఈజియర్ థింగ్స్. ఫ్రెండ్స్ నీడెడ్ అండి. ఫ్రెండ్స్ అనేది మనం ఎంతమంది పెట్టుకున్నాను కాదు, యూ హ్యావ్ టు బి వన్ ఫ్రెండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ జర్నీ మా ఇద్దరికి దగ్గర 35 ఇయర్స్గా ఉంది, మాకు 30-40 ఇయర్స్ దగ్గర చాలా ఇయర్స్గా ఉంది. సో ఆ జర్నీ అనేది మాకు ఎప్పుడో కనెక్షన్, అటాచ్మెంట్ ఉంటుంది. సో అందుకే నాకు కూడా నేను చిన్నప్పటి నుంచి నాకు ఓన్లీ 2-3 ఫ్రెండ్స్. ఇప్పుడు కళ్యాణ్ గారి తర్వాత పర్సనల్గా నాతో ట్రావెల్ అయింది శివ, ఇప్పుడు నాతో లైఫ్లో పార్ట్ ఆఫ్ జర్నీ చేస్తున్నారు. అదేలాగా శ్యామ్ అని చెన్నైలో. సో ఫిలిం ఇండస్ట్రీలో చూస్తే మీకు పైడపల్లి వంశీ గారు, కరుణాకరణ్, వీళ్ళందరూ వాళ్ళతో సినిమాలు. సో ఇట్లాగా హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్స్. బట్ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ టైమ్ ఐ స్పెండ్ విత్ కళ్యాణ్ గారితో. కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత మీ అంటే కలవడం కానీ అవన్నీ కొంచెం తగ్గిపోయాయా మీతో? లైక్ తను ఎక్కువగా టైం స్పెండ్ అక్కడ చేయడం అది ఎక్కువైంది, దాని తక్కువే మాకు. ఆయన అయిన తర్వాత ఎక్కువైంది, ఎందుకంటే దిస్ ద రైట్ టైం ఐ హ్యావ్ టు బి కలవడం అని ఇప్పుడు ఎక్కువ ఉంది.
ఆల్మోస్ట్ అక్కడే ఎక్కువగా ఇప్పుడు జనసేన నుంచి కానీ పవన్ ఫ్యాన్స్ నుంచి కానీ సీఎం 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 అని అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్, మీకు ఏమనిపిస్తుంది అంటే? సార్ అవన్నీ దాటేశారండి. ఇప్పుడు ఆయన ప్రజలకి చేయడం కోసం దానికి ఒక పోస్ట్ ఒకటి ఉంటుంది అంతే. ఆయన దానికి ముందు ఆయన చాలా చేశారు, ఫిలింలో ఉన్నప్పుడే చాలా చేశారు, ఫిలింలో ప్రొడ్యూసర్స్ కోసం చాలా వదులుకున్నారు డబ్బులు. సో అవన్నీ జరిగిపోయింది, చేస్తూనే ఉన్నారు ఆయన. సో ఇప్పుడు పబ్లిక్ వచ్చేస్తున్నారు, ఇట్స్ నైస్ అండి. నేను దానికి మించి ఇంకో పోస్ట్లో చూస్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారి గురించి మాకెవ్వరికి తెలియంది, మీకు మాత్రమే తెలిసింది ఏదైనా చెప్తారా? లైక్ చెప్పలేదు ద పర్సన్ అంటే లైక్ నాట్ పర్సనల్ కాదు, అంటే ద క్యారెక్టర్, తను ఎలా ఓవర్కమ్ అవుతారు, ఏవైనా ఇప్పుడు ఇష్యూస్ అవుతే మీడియాలో కానీ ఏవైనా వచ్చినప్పుడు వెంటనే కొంతమంది స్ట్రెస్ తీసుకుంటారు. మీ త్రోట్ జర్నీ చాలా పెద్దది కదా, తను ఎలా హ్యాండిల్ చేసేవారు అలాంటివి స్ట్రెస్ బస్టర్? ఆయన ఒక్కరు కూర్చొని హోమం చేస్తారు 5-6 hours. ఓకే, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్. అండ్ ఈజ్ మోర్ ఇంటూ, బాగా దేవుడు భక్తి ఎక్కువ ఉంది అండ్ పేషెన్స్ ఉంది. ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా తీసుకోరు, చాలా ఆలోచిస్తారు, అది మన కరెక్టా రాంగ్ అనేది. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఒకరి గురించి చెప్తే కూడా ఆయన దాని మీద డీప్గా టైం అది చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా మనం ఎవరైనా చెప్పిన వాడిని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా. సో ఆ క్యారెక్టర్ ఇస్ వెరీ ఆయనకి ఏంటంటే అది చాలామంది ఎవరైనా చెప్తే ఇమ్మీడియట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఆయన తొందరగా ఎవరు. అండ్ ఫిలిం హిట్ ఫ్లాప్ ఉండొచ్చు, హిట్ ఉండొచ్చు అని ఒకేలా ఉంటుంది, దాని మీద ఉండదు. ఫ్లాప్ అయిపోయినా అయ్యో ఈ మధ్య అట్లా అనుకోండి, మనం ఎంత జస్టిఫికేషన్ చేసామో డైరెక్టర్ చెప్పిన సీన్స్ ఏం చేసుకో ఆ పాయింట్కి అంతే తప్ప ఇంకా బెటర్మెంట్గా చెప్తుంటే తప్ప. సో ఆయన నేర్చుకోవాల్సిన విషయంలో పేషెన్స్. ఎందుకంటే ఆ పేషెన్స్ లేకపోతే 10 years ఇంత డిఫికల్ట్ టైంలో ట్రావెల్ చేసి ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం అనేది అంత ఈజీ కాదు, ఎవరు ఆ పీరియడ్ ఆఫ్ టైం అచీవ్ చేయలేరు. ఎందుకంటే ఇది ఒక డబ్బులతో కూడిన విషయం, హార్డ్ వర్క్, మీడియాలో అవన్నీ దాటి అంత పేషెన్స్ లేకపోతే ఎవరు నిలబడలేరండి. సో ఈజ్ ద గ్రేట్ పర్సన్. సనాతన ధర్మాన్ని మొత్తం దేశవ్యాప్తం చేయాలి అని పవన్ కళ్యాణ్ అంటున్నారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? తప్పకుండా అండి, మేమందరూ మన టెంపుల్స్ అంతా ట్రావెల్ చేస్తాం కళ్యాణ్ గారితో, మళ్ళీ కూడా కొన్ని ప్లాన్ చేస్తున్నాం. అది మనకి డెఫినెట్గా సనాతన ధర్మం ఫాలో అవ్వాలి, అది కళ్యాణ్ గారే స్టార్ట్ చేశారు. సో దాని మీద ఆయన ఇంకా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి, బికాస్ ఇట్స్ దేవుడికి సంబంధించిన విషయం కాబట్టి నేను కూడా ఐ జస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అండ్ మనకి చాలా ఇంపార్టెంట్, ప్రతి వాళ్ళ హిందూస్ కూడా దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈజ్ హ్యావింగ్ వెరీ బిగ్గర్ ప్లాన్, అంటే నాట్ ఓన్లీ ద స్టేట్, ఆల్ ఓవర్ ఇండియాలో. ఆ జర్నీలో మీ పాత్ర ఎలా ఉంటుంది అంటే సనాతన ధర్మం దేశవ్యాప్తం చేయడం? పాత్ర అంటే ఆయనతో ట్రావెల్ చేస్తాను, ఇంకా దేవుడే. ఇన్ కేస్ మీరు ఆర్కిటెక్ట్ కాకపోతే ఏమయ్యేవారు? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. తను ఏం చేస్తానే హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాను. నాకు ఐడియా అస్సలు లేదండి, నేనేది ప్లాన్ చేయలేదు. ఆర్కిటెక్ట్ అనేదైనా సరే, టెంపుల్ డిజైన్ చేయాలని ఏది దేవుడికి అనుగ్రహం. అండ్ నేను బాగా చిన్నప్పటి నుంచి షిరిడి సాయిబాబా డివోటీ, బాబా మీద వేస్తాను అంతా, ఆయన ఏంటి చెప్తే అది అని వెళ్ళిపోతాను. సో మన చేతిలో లేదు, మనం అనుకుంది జరిగితే ఇంకా మనకి ఇంకా లైఫ్లో అందరూ సక్సెస్ఫుల్గా ఉంటారు. సో దేవుడి మీద హ్యావ్ మోర్ అండ్ బాగా డివోషన్ ఉంది. ఏవీ ఆర్కిటెక్ట్ కాకపోతే నాకు బేసిక్గా నాకు ఒక ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఫాదర్ ఎర్న్ చేసిన డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది తప్ప నేను అంత పని చేసే పర్సన్ కూడా కాదు. ఐఎమ్ వెరీ రిలాక్స్. వాసుకి గారు మీరేమంటారు ఈ స్టేట్మెంట్?
ఐ డోంట్ అగ్రీ అండి. అసలు ఒక్కరోజు పని లేకపోతేనే నా బుర్ర తినేస్తాడు. ఇంకా హీఈస్ అ వర్కహాలిక్. నేను ఆ కేటగిరీ. యాక్చువల్లీ ఆయన చెప్పిన మొత్తం పోర్ట్రేయల్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ నేను. యూ గివ్ మీ టైమ్, ఐల్ బీ ఎట్ హోమ్ హ్యాపీలీ. ఐఎమ్ అ వెరీ హోమ్ బర్డ్. ఎక్కడ ట్రావెలింగ్ ఎంత ఇష్టమో, ఫ్యామిలీతో ట్రావెలింగ్ ఇస్ వెరీ ఇస్ సంథింగ్ దట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు. నాకు చాలా ఇష్టం అది, ఫ్యామిలీతో ట్రావెలింగ్. బట్ మీరు వదిలేస్తే ఇంట్లోనే ఇలా ఉంటాను నేను ఏదున్నా. బట్ వన్ డే ఆనంద్ని మీరు కూర్చోబెట్టలేరు. పని కావాలని యాక్చువల్లీ ఉంటారు. ఇంకేం ఇంట్రెస్ట్ ఉంది? ఆర్కిటెక్ట్ కాకపోతే ఏమై ఉండేవారు మీరు? He would have become a chef. For sure. Eligibility కూడా ఉంది ఆనంద్కి, I guarantee. So he cooks very well. He cooks really well actually. అంటే చిన్నప్పటి నుంచి కుకింగ్ చేసి ప్రాక్టీస్ అదంతా లేదు. ప్యాషన్ సడన్గా వస్తే దాని మీద, ఆనంద్ క్యారెక్టరే అంతే. ఒక విషయం సడన్గా తీసుకుంటే కూడా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. కంటిన్యూస్గా దాన్ని ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో దట్స్ ద రైట్ ప్రాబబ్ ఫర్ హిమ్. సో ఈవెన్ విత్ స్కెచెస్ అండ్ ఆల్, హీ కీప్ స్కెచింగ్. ఎయిర్పోర్ట్లో, ఫ్లైట్లో, ఈవెన్ వెన్ వీ వెంట్ టు యూరోప్ అండ్ ఆల్, ఇన్ ద ట్రైన్, it's always sketching for him. I mean, అంటే మనకి ఇప్పుడు దేవుడు ఐడల్స్ అవన్నీ కొత్తగా he took up learning that. ఎప్పుడు మన యాదగిరిగుట్ట టెంపుల్ అప్పుడు మీరు నమ్మరు, ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి దేవుడు. రెస్టారెంట్లో కూర్చుంటే ఆ టేబుల్ మీద ఒక పేపర్ వేస్తారు కదండి మనకి ప్లేట్ పెట్టడానికి. ఆ పేపర్ని ఉల్టా చేసి ఫుల్ దేవుడు బొమ్మలు, వాడు వచ్చేవాడు ప్లేట్ పెట్టాలా దాని మీద కూడా వాడికి తెలియదు, అంత హీ వుడ్ డ్రా. సో ద ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే దట్ ఈస్, సో ఇఫ్ నాట్ అన్ ఆర్కిటెక్ట్, నేనైతే ఐ వుడ్ సే షెఫ్. ఇంట్లో కూర్చుని నేను అలా హాయిగా ఉంటాను, డాడీ డబ్బులతో అదంతా కాదు, ఊరికే అంటున్నాడు టు బీ హంబుల్. బట్ హీ విల్, ఎవ్రీ సింగిల్ ఎర్న్డ్ పెన్నీ ఇస్ ఆనంద్స్ హార్డ్ ఎర్న్డ్ మనీ. ఓకే. Who is your favorite architect అండి? His dad maybe. Only the God. And dad is, as art director, I'm very is హార్డ్ వర్క్. అంటే ఆయన సినిమాలో ఎప్పుడు మాకు రావద్దనేవారు, ఎందుకంటే ఆయన అంత కష్టపడ్డారు. ఆయన మాయాబజార్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, పెయింటింగ్ అంతా ఆయనే చేశారు. సో చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఫిలిం ఇండస్ట్రీలో మనం సక్సెస్ ఉన్నంత వరకు అందరు మనతో ఉంటారు, లేనప్పుడు మీరు ఎవరిని అడుగుతారు. సో ఆ డిఫరెన్సెస్ నేను మా ఫాదర్తో నేను చూశాను. సో నాకు కూడా నేను కొంతమంది ఫాదర్ ఫ్రెండ్స్తో చూశాను. సో అందుకే నేను ఫిలిం ఇండస్ట్రీ అని అనుకుంటే అది ఫిలిం తోటే అయిపోతుంది. అది డెఫినెట్ దట్ ఇట్ వోంట్ ట్రావెల్. సో నేను ఎప్పుడు ఫిలింలో వర్క్ చేసేటప్పుడంతా అక్కడతో, మా ఇంట్లో కూడా ఎప్పుడు ఫిలిమ్స్ రిలేటెడ్గా మ్యాగజైన్ అయినా, నేను చేసిన సినిమాలు షీల్డ్స్ అయినా నేను ఇంటికి తేను, అక్కడే ఇచ్చేస్తాను ఎవరికైనా. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ మా ఇంట్లో ఎప్పుడు ఉండదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సందీప్ కళ్యాణ్ గారిని కలిసింది నాకు తెలిస్తే చిన్నప్పుడు, ఐ థింక్ మేబీ 5 years or 6 years నాకు తెలిసిదండి అప్పుడు. సో షూటింగ్ కూడా వెళ్ళింది లేదు, మా పిల్లలు ఇంతవరకు సినిమా షూటింగ్కి వెళ్ళలేదు, మా ఇంటికి ఫిలిం ఇండస్ట్రీ పీపుల్ వచ్చింది లేదు. సో వీఆర్ ఇన్ టు దట్. సో నాకు అందుకు మా ఫాదర్తో నేను చూసిన తర్వాత నేను ఫిలిం అనేది ఒక ప్రొఫెషన్గా అక్కడికి వెళ్తే అక్కడితో ఇంటికి వచ్చి మర్చిపోతాను. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది నేను ఫ్రెండ్షిప్ అనుకోను. కొంతమంది ఒకరు ఇద్దరు నాకు ఎందుకు కనెక్ట్ అయ్యారంటే, నాకు బిగినింగ్లో నేను ట్రావెల్ చేసేటప్పుడు ఇప్పుడు వరకు, ఎందుకంటే సినిమాలో ఒకసారి మనం ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళకి సక్సెస్ లేదనుకోండి, ఫోన్ కూడా చేయరు, మాట్లాడరు, ఎందుకు అనుకుంటారు. అదంతా క్యాల్కులేషన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ దాని నుంచి కొంచెం ఐఎమ్ అవే ఫ్రమ్ దట్ ఆల్ దోస్ థింగ్స్. సో యాక్టర్గా వాసుకి గారు మీరు సక్సెస్ కదా, మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది యాక్టింగ్ వైపు? యాక్టింగ్ మీదంతా ఇంట్రెస్ట్ లేదండి. యాక్చువల్లీ ఐ వాజ్ లైక్, ఐఎమ్ ఎ వెరీ అకాడమిక్ పర్సన్. నాకు చదువు అంటేనే ఇష్టం యాక్చువల్లీ చెప్పాలంటే. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ అనేది లేదు, ప్యాషన్ కూడా ఎప్పుడు ఉండింది లేదు. ఎవరో మా పక్కన ఇంట్లో ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ తీసి ఫొటోస్ తీశారు, నన్ను మా సిస్టర్ అందరినీ తీశాడు. వీ హ్యాడ్ అ ఫ్యామిలీ ఫంక్షన్, అప్పుడు ఫోటో తీశారు, మళ్ళీ
స్పెసిఫిక్గా నా ఫోటో సెపరేట్గా తీశారు. హీ సెంట్ ఇట్ టు కవితాలయ వితౌట్ ఈవెన్ ఆస్కింగ్ అస్. ఓకే. దట్స్ హౌ ఇట్ క్లిక్డ్. మాకు ఎక్కడ తెలుస్తుంది ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వీఆర్ లైక్ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ బేసిక్లీ. మై పేరెంట్స్ ప్రాపర్ ఆర్థోడాక్స్ టాంబ్రామ్ ఫ్యామిలీ ఉంటుంది కదా, అంతే చెన్నైలో. సో హీ సెంట్ ద పిక్చర్ టు కవితాలయ అండ్ అక్కడ నుంచి ఇట్ స్టార్టెడ్. ఐ వాజ్ నెవర్ ప్యాషనేట్ ఆర్ అదంతా లేదు. ఓకే. ఫైనల్ క్వశ్చన్, మీ ఫోన్లో పవన్ కళ్యాణ్ గారి నెంబర్ ఏమని సేవ్ చేసి ఉంది? అంటే చాలా పర్సనల్ ఇది, ఎందుకంటే ఆయన నెంబర్ మోస్ట్లీ ఆయన ఫోన్ క్యారీ చేయరు, చాలా తక్కువ. అండ్ మేము చాలా పర్సనల్ అంటే మాకు కొంచెం పర్సనల్గా కొన్ని వర్డ్స్ మేము పెట్టుకుంటాం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నాకైనా ఆయనకైనా ఒక ఉంటుంది, చిన్నప్పటి నుంచి మాట్లాడుకునే విధం ఉంటుంది. ఇట్స్ వెరీ నైస్ టు అండర్స్టాండ్ అది. సో మళ్ళీ బయట కలిసేటప్పుడు వీ హ్యావ్ టు ఆల్వేస్ సే రెస్పెక్ట్ అండ్ ఆల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ టైం స్పెండ్ చేసి చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు, వాసుకి గారు, సందీప్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.